వర్క్షాప్ని యూటిలైజ్ చేసుకుంటున్నారు. సో అంటే ఇలా అంటే ఇప్పుడున్న మారుతున్న కాలానికి ఏదైతే అవసరమో వాటి మీద ఫోకస్ చేసి ఈ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. సో అందుకే ఈసారి థీమ్ కూడా అదే పెట్టినాం, విజిలెన్స్, ఇన్నోవేషన్ అండ్ పేషెంట్ సెంటర్డ్ ఎవిడెన్స్ బేస్డ్ ప్రాక్టీస్. అంటే అల్లాటప్ప ప్రాక్టీస్ లా కాకుండా డెలిగేట్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. అంటే ఇప్పటి వరకు 900 దాటిపోయారు, రేపు స్మార్ట్ రిజిస్ట్రేషన్లో 100-150 అవుతారు. సో ఒక 1000 మంది అనస్థీషియా డాక్టర్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఫ్రమ్ ఎంటైర్ తెలంగాణ ఈ కాన్ఫరెన్స్లో పాల్గొనడం జరుగుతుంది. ఇది ఈరోజు వర్క్షాప్ 4th and 5th 2 రోజులు కాన్ఫరెన్స్ జరుగుతుంది. అంటే సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ ఫ్రమ్ నేషనల్ అండ్ స్టేట్ లెవెల్ వాళ్ళందరూ వచ్చేసి ఈ వర్క్షాప్ మన సైంటిఫిక్ సెషన్స్లో పార్టిసిపేట్ జరుగుతుంది. సో ఇది ఈ మా ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాం. ఇప్పుడు మా స్టేట్ ప్రెసిడెంట్ గారు I think anesthesia state conference is conducted every year. This is a part of continuous medical education and program. Actually, there is a part of curriculum. Every year, ఆవిర్భావం అవుతున్నాయో వాటిని డిస్కస్ చేస్తూ రాష్ట్రాల నుంచే కాకుండా మన దేశం మొత్తం నుంచి కూడా ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ వచ్చి పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కావచ్చు, జనరల్ ప్రాక్టీషనర్స్ కావచ్చు, there will be knowledge sharing. The motto of these conferences are continuous medical education, knowledge and skill sharing, so that at the end ivanni em chestayante final outcome patient safety is pinpointly in the safeguard of the anesthesia. So patient safety paranga ee vidhamaina conference conduct chestu untaru. What the recent advances అయితే ఉంటే ఆ ట్రాన్స్ఫర్ విల్ బి యంగర్ జనరేషన్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కావచ్చు, లేకపోతే యంగ్ కన్సల్టెంట్స్ కావచ్చు నేర్చుకుంటారు. అది రిమోట్ ప్లేస్లకు ఆ స్కిల్స్ని నాలెడ్జ్ ఏమైతే నేర్చుకుంటారో దే ఇంప్లిమెంట్ ఆన్ ద పేషెంట్ సో ద పేషెంట్ సేఫ్టీ ఈజ్ ఇంక్రీజ్. దిస్ ఇస్ ద పాయింట్. అండ్ యాజ్ ఫర్ అస్ అనస్థీషియాలజీ యాజ్ ఎ బ్రాంచ్ ఏంటంటే దీనికి ఒక ప్రత్యేకత ఉంది. మీరు ఎందుకంటే ఏముంటుంది మత్తుసారా తను అన్నట్టు నడుము ఇచ్చారా, పెద్ద మంది ఇచ్చారా అనేది తెర వెనుక డైరెక్టర్ పాత్ర ఉండేది అనస్థీషియాలజీ. యాక్చువల్లీ ఏంటంటే అనస్థీషియా ఈజ్ అనుసంధానం చేస్తుంది. మిగతా 25-30 బ్రాంచ్లు ఏమైతే ఉన్నాయో దాన్ని అనుసంధానం చేసే బ్రాంచ్ అనస్థీషియా. ఎందుకంటే ఒక అనస్థీషియాలజిస్ట్ ఒక రోజు బేబీకి ఎర్లీ మార్నింగ్ సర్జరీకి అనస్థీషియా ఇస్తే ఆ తర్వాత గైనకాలజీ కేసు ఇస్తాడు, ఈఎన్టీ కేసు ఇస్తాడు, 90 ఏళ్ళు 100 ఏళ్ళ యూరాలజీ కేసు ఇస్తాడు, ఆర్థోపెడిక్ కేసు ఇస్తాడు, ఆఫ్థాల్మిక్ కేసు ఇస్తాడు, న్యూరోసర్జరీ కేసు ఇస్తాడు, కార్డియాక్ కేసు ఇస్తాడు. సేమ్ అనస్థీషియాలజిస్ట్, బట్ సేమ్ పీడియాట్రిషియన్ విల్ నాట్ డూ సర్జరీస్ ఫర్ అదర్ కేసెస్. సో వై దిస్ ఈజ్ సో అంటే అనస్థీషియా ఇస్ అన్ ఇంటిగ్రేటెడ్ బ్రాంచ్. ఫిజియాలజీ అండ్ బయోకెమిస్ట్రీ, పథాలజీ, అనెస్థెటిస్ట్కు ఒక నార్మల్ పేషెంట్ యొక్క ఫిజియాలజీ, పథాలజీ, biochemistry, anesthetic తెలిసిన knowledge surgeons ఉండరు. So when they are doing surgery, what are the all pathological changes or physiological changes are under the control of anesthesiologist. It looks so simple. నా పేరు డాక్టర్ నరేష్ అనమల్ల, ఆర్గనైజింగ్ చైర్మన్ 11th తెలంగాణ స్టేట్ అనస్థీషియాలజీ కాన్ఫరెన్స్. ఈ రోజు నుండి అంటే జూలై 3వ తారీఖు నుండి 5వ తారీఖు వరకు మేము స్టేట్ అనస్థీషియాలజీ కాన్ఫరెన్స్ని కరీంనగర్ ప్రతిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో నిర్వహిస్తున్నాము. దానిలో భాగంగా ఈరోజు పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కోసం ట్రైనింగ్ ప్రోగ్రామ్గా వర్క్షాప్స్ పెట్టాము. 5 చోట్ల వర్క్షాప్లు అవుతున్నాయి. చెల్మెడలో అవుతుంది, చెల్మెడ మెడికల్ కాలేజీలో, ప్రతిమ మెడికల్ కాలేజీలో అవుతుంది, తర్వాత సన్ రైజ్ హాస్పిటల్ అవుతుంది, రేణి హాస్పిటల్స్లో. ఒక్కొక్క టాపిక్ మీద వాళ్ళకి థియరీ చెప్పి తర్వాత ప్రాక్టికల్గా వాళ్ళకి హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ఇప్పించేసి, అంటే మార్నింగ్ 9 o'clock నుండి 5 o'clock వరకు కంటిన్యూస్గా హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ఇప్పించేసి ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు వర్క్షాప్ నిర్వహించడం జరుగుతుంది. ఆ వర్క్షాప్స్ కూడా మెయిన్లీ పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి ఇప్పుడు ఏమైతే నేర్చుకున్నామో రోజు రోజుకి ఏవైతే డెవలప్మెంట్స్ అవుతున్నాయి అనస్థీషియాలజీలో. మీకు తెలుసు అనస్థీషియాలు అంటే ఇంతకుముందు నడుములో సూది ఇవ్వడం, మత్తు డాక్టర్ అనేది మీ అందరికీ తెలుసు. నడుములో సూది ఇవ్వడం, లేకపోతే గొంతులో కొట్టేయడము అయిపోతుంది, మళ్ళీ కనబడకుండా వెళ్ళిపోతారు, డబ్బులు తీసుకొని వెళ్ళిపోతారు అనేది తెలుసు. కానీ మీకు తెలియని విషయం ఏంటంటే ఒక ఎమర్జెన్సీకి ఒక సీరియస్ పేషెంట్ వస్తే ఫస్ట్ అటెండ్ అయ్యేది అనస్థీషియాలజిస్టే.
ఎందుకంటే అనస్థీషియాలజిస్ట్ ఆ పేషెంట్ని చూసేసి స్టెబిలైజ్ చేసేసి అవసరం ఉంటే వెంటిలేటర్ పెట్టిన తర్వాతనే మిగతా డాక్టర్లు ఇన్వాల్వ్ అయిపోయి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే ఒక పేషెంట్ ఏదన్నా హాస్పిటల్లో ఆపరేషన్ చేసిన టైంలో కానీ ఏదైనా క్రిటికల్ కేర్ పేషెంట్లు కానీ కార్డియాక్ అరెస్ట్ అవుతే కూడా ఇమ్మీడియట్గా వెళ్ళాల్సింది మళ్ళీ అనస్థీషియాలజిస్ట్ వెళ్ళేసి సిపిఆర్ చేసి స్టెబిలైజ్ చేసిన తర్వాత మిగతా డాక్టర్ల రోల్ ఉంటుంది. అలాగే ఈరోజు అనస్థీషియాలజిస్ట్ ఈ యొక్క అనస్థీషియా ఇచ్చి క్రిటికల్ కేర్ ఎమర్జెన్సీ కాకుండా పెయిన్ మేనేజ్మెంట్ అనేది ఇప్పుడు మీకు తెలుసు సొసైటీలో పెయిన్ అనేది చాలా సీరియస్ ప్రాబ్లం. చాలా రకాల పెయిన్స్ ఉంటాయి, ఫిజికల్ పెయిన్స్ ఉంటాయి, సైకలాజికల్ పెయిన్స్ ఉంటాయి. ఫిజికల్ పెయిన్స్కి మాత్రం మేము నర్వ్ బ్లాక్స్ లోకల్ నర్వ్ బ్లాక్స్, అందుకే ఈరోజు ఒక వర్క్షాప్ అల్ట్రాసౌండ్ గైడెడ్ నర్వ్ బ్లాక్స్ పెట్టడం జరిగింది. పోస్ట్ గ్రాడ్యుయేట్ ఏంటంటే ఎక్కడైతే ఏ నర్వ్ అంటే పెయిన్ ఏ ఏరియాలో వస్తుందో ఆ నర్వ్ని బ్లాక్ చేస్తాం. సో దాంతో ఏమవుతుంది, దాని మీద మత్తు ఇంజెక్షన్ ఇచ్చేస్తే ఏమవుతుందంటే ఆ పెయిన్ అనేది రిలీఫ్ ఉంటుంది. అలాగే ప్యాలియేటివ్ కేర్ అంటే క్యాన్సర్ పేషెంట్లకు కూడా వాళ్ళకు సఫర్ అయ్యేదంతా పెయిన్తోనే. సో ఆ పెయిన్ రిలీఫ్ కూడా ఈరోజు అనస్థీషియా వాళ్ళ రోలు చాలా ఉంది. తర్వాత అడ్మినిస్ట్రేషన్కి వెళ్తే కూడా ఈరోజు ప్రతి హాస్పిటల్స్కి మీరు చూస్తే కరీంనగర్లో కూడా నాకు చాలా ప్రౌడ్ అనిపిస్తుంది. ఫస్ట్లో నేను పెట్టే హాస్పిటల్ అట్లా, తర్వాత ఇప్పుడు చాలామంది అనస్థీషియాలజిస్ట్ వాళ్ళే హాస్పిటల్స్ పెట్టేసి 24 hours సర్వీస్ ఇస్తున్నారు. మీకు తెలుసు అంటే ఎంటర్ప్రీనర్స్ కూడా వాళ్ళు అది అవుతున్నారు. సో ఇలా అనస్థీషియా నుండి ఒక్కొక్క దారిలో వెళ్తున్నారు. ఈ కాన్ఫరెన్స్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ కొత్తగా వచ్చే డెవలప్మెంట్స్ అయితే ఉన్నాయి మా ఫీల్డ్లో, తర్వాత క్రిటికల్ కేర్లో కానీ వాటిల్లో ఈ కొత్త జనరేషన్కి పాస్ ఆన్ చేయడం ఉద్దేశంతో ఈ స్టేట్ కాన్ఫరెన్స్ని మేము ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. సో ఈ కాన్ఫరెన్స్కి చీఫ్ గెస్ట్గా మా కేఎన్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ తెలంగాణ వైస్ ఛాన్సలర్ గారు డాక్టర్ కె రమేష్ రెడ్డి గారు వస్తున్నారు. అలాగే గెస్ట్ ఆఫ్ ఆనర్స్గా ప్రతిమ ఎండి డాక్టర్ హరిణి గారు, తర్వాత మనకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కాంపల్లి సత్యనారాయణ గారు వస్తున్నారు. తర్వాత డిఎంఎండ్హెచ్ఓ గారు, మన స్టేట్ ఐఎం ప్రెసిడెంట్, ఇతరులు వస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు ఒక 1000 మెంబర్స్ అంటే కరీంనగర్కి 1000 ఒక రూరల్ ఏరియా రావడం అనేది చాలా చాలా సంతోషం. వాళ్ళందరికీ కూడా మా ఆర్గనైజింగ్ కమిటీ తరఫున కరీంనగర్ సొసైటీ ఆఫ్ అనస్థీషియా తరఫున అందరికీ స్వాగతం తెలుపుతున్నాము. ఈ కాన్ఫరెన్స్ని అందరూ ఉపయోగించుకొని వాళ్ళ నాలెడ్జ్ని పంచుకొని వెళ్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. I'm the HOD and Professor of Anesthesiology, National Medical College. తనంతా చెప్పాడు. అంటే కాన్ఫరెన్స్ ఎందుకు కరీంనగర్ చేస్తారంటే ఈచ్ ఇయర్ తెలంగాణ స్టేట్ టీజీ ఇసాకాన్ టీజీ అని ఎవ్రీ డిస్ట్రిక్ట్ కండక్ట్ చేస్తుంది ఒక తెలంగాణ స్టేట్లో. సో ఇది సెకండ్ టైం, అంటే ఈ రొటేషన్లో కరీంనగర్కి సెకండ్ టైం వచ్చింది. ఇది ఎందుకు కండక్ట్ చేస్తారంటే ఇది బికాస్ కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్, అంటే లేటెస్ట్ వాటి మీద అందరినీ అప్డేట్ చేయడము, నాలెడ్జ్ స్కిల్ ట్రాన్స్ఫర్ చేయడము, పీజీలకు కావచ్చు, ప్రాక్టీషనర్స్. దానివల్ల ఏమవుతుందంటే పేషెంట్ హెల్త్ కేర్ యొక్క ఇంపార్టెన్స్ చాలా ఉంది. కాబట్టి ద సేఫ్ పేషెంట్ హెల్త్ కేర్ ఈజ్ టేకెన్ కేర్, అదొకటి. అంటే అనస్థీషియాలజిస్ట్ అంటే మీరు ఒకటే వర్డ్ చెప్తాను, ఇవన్నీ పక్కకు కాదు. ఇఫ్ దెర్ ఈజ్ లైఫ్ అండ్ డెత్ ఇన్ బిట్వీన్, ఒక హెయిర్ లైన్ డిఫరెన్స్ ఉంది అని అంటే అనస్థీషియాలజిస్ట్ ట్రెడ్ ఆన్ దట్ హెయిర్ లైన్. సో ద డిఫరెన్స్ బిట్వీన్ లైఫ్ అండ్ డెత్ ఈజ్ ఎ బెస్ట్ అనస్థీషియాలజిస్ట్. The training what we imbibe to the people, he'll take care of that. That is most anesthesia important, one word. And thank you very much for this opportunity.